హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ నేనైతే బెండకాయలతోని కర్రీ అయితే చేస్తున్నాను. ఎప్పుడు ఫ్రైయే కాకుండా ఇవాళ నేను చేసిన విధంగా కర్రీ అయితే చేసుకోండి, చాలా బాగుంటుందండి. అందుకోసం నేనైతే 1/2 కిలో బెండకాయలను అయితే తీసుకొని ఇలా ముక్కలుగా, పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన గంజు పెట్టుకొని ఇందులో ఒక చెంచాడైతే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇందులో బెండకాయ ముక్కలు వేసి కొద్దిసేపు అయితే వేయించుకోవాలి. చూడండి, ఇలా చక్కగా బెండకాయ ముక్కలను అయితే వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే గంజులో 2 చెంచాల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే వేడి చేసుకుందాము. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు అయితే వేసుకుందాము. ఇప్పుడు చక్కగా పోపు వేగిపోయిందండి. ఇందులో కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవైతే కొద్దిగా వేగాలండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు నేనైతే టమాటా పేస్ట్ని అయితే వేస్తున్నాను. నేనైతే 2 టమాటాలు అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఈ టమాటా పేస్ట్ అయితే కొద్దిగా పచ్చి వాసన అన్నది పోవాలండి. ఇప్పుడు ఇందులో పసుపు, అలాగే కారం, అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 2 చెంచాల పెరుగు అయితే వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే చక్కగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలిందండి. ఇందులో ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకొని మీకు తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 స్పూను గరం మసాలా వేసుకొని ఇప్పుడైతే చక్కగా ఒక 2 నిమిషాల వరకు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలిందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము. చూడండి, చక్కగా బెండకాయలు కూడా ఉడికిపోయినాయి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఈ కర్రీ చపాతీలోకి అయితే ఇంకా టేస్టీగా బాగుంటుందండి. మీకు కూడా నచ్చితే ఇలా బెండకాయతోని కర్రీ అయితే చేసుకోండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.